Hare Krishna devotees, please may accept my humble obeisances all the people who joined this Zoom meeting. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయత్. నష్టప్రాయషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 28వ అధ్యాయంలో 63, 64 శ్లోకాలు చదువుతున్నాం. నేను క్విక్గా చదవడానికి ట్రై చేస్తాను. యథా పురుష ఆత్మానం ఏకం ఆదర్శ చక్షుషో ద్విధా భూతం అవేక్ష్యత తథైవాంతర మావయో ఏవం సమానసో హంసో అంశేన ప్రతిబోధితః స్వస్థః తద్వ్యభిచారేణ నష్టాం ఆప పునః స్మృతాం. ఇప్పుడు శైలజ మాతాజీ ఈ శ్లోకం తాత్పర్యం ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 63వ శ్లోకము. యథా పురుష ఆత్మానమేకమాదర్శ చక్షుషోః ద్విధా భూతమవేక్షేత తథైవాంతరమావయోః. తాత్పర్యం: దర్పణమునందు తన ప్రతిబింబమును మనుజుడు తనకు అభిన్నమని తలచినను ఇతరులు వాస్తవమునకు 2 దేహములు గాంచినట్లుగా భౌతిక స్థితి యందు దేని ఎందైతే జీవుడు ప్రభావితుడయ్యును ఆ ప్రభావితుడు కాడో భగవంతునికి జీవునికి భేదం కలదు. భాష్యము: అనాత్మచే బద్ధులైన కారణమున మాయావాద తత్వవేత్తలు భగవంతునికి జీవునికి భేదము నెరుగజాలరు. వీటి నీటి పాత్రలో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు సూర్యునికి సూర్య ప్రతిబింబానికి భేదముండదు. అయినను అజ్ఞానులు మాత్రము ప్రతి కుండలో ఒక సూర్యుడున్నాడని తలతురు. సూర్యబింబము దాని ప్రతిబింబము రెండింటి యందును ప్రకాశమున్నప్పటికీ ప్రతిబింబము అతి చిన్నది కాగా మూలమైన సూర్యబింబము అతి పెద్దదిగా ఉండును. జీవుడు మూలమగు భగవానుని మచ్చు మాత్రమే అని వైష్ణవ తత్వవేత్తలు నిర్ణయించి పలుకుదురు. గుణరీత్యా భగవానుడు జీవుడు ఒకటే అయినను పరిణామరీత్యా జీవులు భగవానుని చిన్న అంశలు. భగవానుడు పరిపూర్ణుడు, పరమశక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు. కడచిన శ్లోకమున పరమాత్ముడు మిత్రమా నీవు నేను అభిన్నులము అని పలికి ఉండెను. ఈ అభేదత్వము గుణరీతి ఏకత్వమునే సూచించున్నది. అట్టి అభేదత్వము పరిణామరీత్యా కాదని బద్ధజీవునికి గుర్తు చేయవలసిన అవసరము పరమాత్మునికి లేదు. భగవంతుడు తాను అన్ని విధములుగా ఒకటే అని ఆత్మదర్శి ఏనాడును తలచుడు. జీవుడు భగవంతుడు గుణరీత్యా ఏకమే అయినను జీవుడు తన ఆధ్యాత్మిక స్వరూపమును మరచువాడు కాగా భగవంతుడు తన స్వరూపమును ఎప్పుడునూ మరువడు. లిప్త అలిప్తలకు భేదమిదే. భగవానుడు నిత్యముగా అలిప్తుడే, మాయచే కలుషితం కానివాడు. కాని బద్ధజీవుడు ప్రకృతి సంపర్కం వలన తన స్వరూపమును మరచును. తత్ఫలితంగా బద్ధ స్థితి యందు అతడు దేహంతో తాదాత్మ్యమును చెందును. దేవదేవుని విషయమున ఆత్మకు దేహమునకు భేదం లేదు. అతడు పూర్తిగా ఆత్మస్వరూపుడే. అతనిది భౌతిక దేహం కాదు. ఆత్మ పరమాత్మ ఇరువురును ఒకే దేహంన ఉన్నప్పటికీ పరమాత్ముడు ఉపాధిరహితుడు కాగా బద్ధజీవుడు అతని ప్రత్యేక దేహంచే గుర్తించబడును. పరమాత్ముడు అంతర్యామి అని పిలువబడును. అతడు సర్వవ్యాప్తి.
ఈ విషయం భగవద్గీత 13వ అధ్యాయంలో 3వ శ్లోకం నందు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞునని నీవు తెలుసుకొనుము అని ధృవపరచబడినది. పరమాత్ముడు ఎల్లరి దేహములలో ఉపస్థితుడుగా ఉండగా వ్యక్తిగత ఆత్మ ఒకానొక దేహంలో బంధితుడై ఉండును. ఇంకొక దేహంలో ఏమి జరుగుతున్నదో వ్యక్తిగత ఆత్మ తెలుసుకొనజాలడు. కానీ పరమాత్ముడు మాత్రము సమస్త దేహములలో జరిగే విషయములను ఎరిగి ఉండును. అనగా పరమాత్ముడు ఎల్లప్పుడూ సంపూర్ణమగు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండగా జీవాత్మ తన స్వరూపంను మర్చిపోవున అవకాశం కలదు. అంతేకాక జీవాత్మ సర్వత్రా ఉపస్థితుడై ఉండజాలడు. సాధారణముగా బద్ధ స్థితి యందు జీవుడు తనకు పరమాత్మనితో కల సంబంధమును ఎరుగజాలడు. కానీ బద్ధ స్థితి నుండి విడివడినప్పుడు అతడు తనకు పరమాత్మనికి కల నిజమైన భేదమును గాంచగలడు. నీవు నేను సమానమే అని పరమాత్ముడు బద్ధ జీవంతో పలుకుటానున్నది గుణరీత్యా ఏకమైనప్పటికీ ఆధ్యాత్మిక స్వరూపమును అతనికి గుర్తు చేయుటనే అగును. శ్రీమద్ భాగవతం నందలి తృతీయ స్కందమున 40 శ్లోకం నందు తృతీయ శ్లోకమున 28వ పాదంలో 40 శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. యతోల్ముఖాద్ స్ఫుల్లింగాత్ ధూమాద్వాపి స్వం సంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్నిపృత గుల్ముఖాత్. జ్వాల, నిప్పురవ్వలు, పొగ అనుచు అగ్నికి పలు రూపములు కలవు. అవన్నీను గుణరీత్యా ఏకమే అయినను దాని నడుమ భేదము నిక్కముగా కలదు. జీవుడు బద్ధుడయ్యేవాడు, కానీ భగవంతుడు ఏ స్థితి యందును బద్ధుడు కానందున భిన్నుడై ఉన్నాడు. ఈ విషయమే వేదములందు ఆత్మ తథా పృథగ్ధ భగవాన్ బ్రహ్మ సంహిత అని చెప్పబడినది. ఆత్మ అనగా జీవుడు మరియు సమస్తమునకు ద్రష్ట అయిన భగవానుడు అని భావము. వారిరువురు ఆత్మస్వరూపులే అయినను కొంత భేదం ఎల్లప్పుడూ నిలిచి ఉండును. దానిని గూర్చి స్మృతుల యందు యథాగ్నేహే క్షుద్ర విస్ఫులింగ విచ్యరంతి అని చెప్పబడినది. పెద్ద అగ్ని జ్వాల యందు నిప్పురవ్వలు ప్రకటమైనట్లుగా పెద్ద ఆధ్యాత్మిక జ్వాల యందు పలు జీవాత్మలు నెలకొని ఉన్నవి. భగవద్గీత 9వ అధ్యాయంలో 4వ శ్లోకం నందు శ్రీ భగవానుడు ఈ విషయమున మత్స్థాని సర్వభూతాని చాహం తేష్వ స్థితః. జీవులన్నీ నా యందు ఉన్నవి, కానీ నేను వాని యందు లేను అని పలికెను. నిప్పురవ్వలు అగ్ని యందు నెలకొనినట్లుగా జీవులందరూ అతని యందు స్థితులై ఉన్నను వారిరువురు భిన్నముగా నెలకొని ఉన్నారు. ఇదే విధముగా విష్ణు పురాణం నందును ఇట్లు తెలుపబడినది. ఏకదేశ స్థితస్నాగ్నిర్ జ్యోత్స్నా విస్తారిణి యథా పరస్య బ్రహ్మణ శక్తిస్తథేతం అఖిలం జగత్. అగ్ని ఒక చోట స్థితమై ఉండి ఉష్ణమును వెలుగును ప్రసరించున్నట్లే దేవదేవుడును తన శక్తులను వివిధ రీతుల ప్రసరింపచేయుచున్నాడు. జీవుడు అటువంటి శక్తుల్లో ఒకడు, తటస్థ శక్తి. ఒక భావనలో శక్తి మరియు శక్తిమంతుడు ఒకటే అయినను ఆ రెండు అంశములు భిన్నముగానే నెలకొని ఉండును. అదే విధముగా బ్రహ్మ సంహిత యందు ధృవపరచబడిన సచ్చిదానందమయ రూపము ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ జీవుని రూపమునకు బద్ధ ముక్త స్థితులు రెండిటి యందును భిన్నమై ఉన్నది. కేవలం నాస్తికులే జీవుడు భగవానుడు అన్ని విధములుగా సమానమని భావింతురు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు మాయావాది భాష్య శృణిలే హయ సర్వనాశ అని పలికిరి. మాయావాద తత్వవేత్తల ఉపదేశములను అనుసరించుచు భగవంతుడు మరియు జీవుడు ఒకటే అని తలచినచో భగవంతుని తత్వావగాహనము అధోపతి పాలైనట్లు అగును. తర్వాత నెక్స్ట్ కూడా ఒకటేసారి చదవమంటారా? ఒకేసారి. ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. టూ శ్లోకస్ చదువుతాను. ఓకే, చదువుతాను. ఓకే. 64వ శ్లోక. ఏవం స మానసో హంసో హంసేన ప్రతిబోధితః స్వస్థస్తద్వ్యభిచారేణ నష్టామాప పునః స్మృతిం. ఈ ప్రకారము 2 హంసలు హృదయం నందు జీవించగలవు. ఒక హంస ఇంకొక హంససై ఉపదేశింపబడినప్పుడు తన సహజ స్థితిలో నెలకొనగలదు.
అనగా భౌతికాసక్తి వలన నశించినట్టి మూల కృష్ణ భక్తి భావనను అది తిరిగి పొందగలదు. భాష్యము: హంసో హంసేన ప్రతిబోధిత అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. జీవాత్మ పరమాత్మ ఇరువురును స్వచ్ఛమైన వారు కనుక హంసలతో పోల్చబడిరి. అయినను వారిలో ఒక హంస శ్రేష్టమై ఉండి ఇంకొక దానికి బోధ చేయనదై ఉండును. గౌణమైన హంస ఈ హంస నుండి విడివడినప్పుడు భౌతిక భోగం పట్ల ఆకర్షితయగును. అదే దాని పతనమునకు కారణము. అది శ్రేష్టమగు హంస యొక్క ఉపదేశమును వినినప్పుడు తన నిజమైన స్థితిని అవగతం చేసుకొని మూల చైతన్యమును తిరిగి పొందును. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు భక్తులను ఉద్ధరించి దానవులను సంహరించుటకే అవతరించును. భగవద్గీత రూపమున అతడు ఉదాత్తమగు ఉపదేశములను కూడా వసుగును. భగవద్గీత జ్ఞానం కేవలం విద్యా యోగ్యతలచే అవగతం కాదు కనుక జీవుడు భగవత్ కరుణ చేతను గురుదేవుని కృపచేతను తన స్థితిని అవగతం చేసుకొనవలసి ఉండును. భగవద్గీతను మనుజుడు దర్శి అయిన వాని నుండే నేర్వవలను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. గురువును దరిచేరి సత్యం నెరుగుట కొరకై యత్నింపుము. వినయంతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటిచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. కనుక మనుజుడు ప్రామాణికుడగు గురుదేవుని ఆశ్రయించి తన మూల చైతన్యమును గురించి జ్ఞానవంతుడు కావలను. ఈ ప్రకారము జీవాత్మ తానెల్లప్పుడూ పరమాత్మనికి ఆధీనుడే అని తెలుసుకొనగలడు. పరమాత్మని ఆధీనమున నిలుచుటకు నిరాకరించి భోక్తగా నగుటకు యత్నించినంతనే జీవుని భవము ఆరంభమగును. భోక్తగా నయ్యేడి భావనను త్యజించినంతనే అతడు ముక్త స్థితిలో నెలకొనగలడు. స్వస్థ నిజస్థితిలో నెలకొనుట అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. జీవుడు అనవసరమైన శ్రేష్టతా భావమును విడనాడినప్పుడు తన నిజస్థితిలో నెలకొనగలడు. తద్విభిచారేణ అను పదం కూడా ప్రధానమైనదే. ఏలయ్యన మనుజుడు అవిధేయత వలన భగవంతునికి దూరమైనప్పుడు తన బుద్ధిని కోల్పోవునని అది సూచించుతున్నది. గురువు కృష్ణుని కరుణచే అతడు తిరిగి ఒక ముక్త స్థితిలో నెలకొనగలడు. ఈ శ్లోకంలన్నీ శ్రీల నారదమునియే పలికి ఉండెను. మన చైతన్యంను జాగృతం చేయుటయే తత్కార్య ప్రయోజనం. జీవాత్మ పరమాత్మ గుణరీత్యా ఒకటే అయినను పరమాత్మని ఆదేశమును జీవాత్మ అనుసరింపవలి ఉంటును. అది ఏ ముక్త స్థితి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ఈరోజు శ్లోకాస్ చదివినందుకు. సో స్టార్ట్ చేసే ముందు క్విక్ ప్రేయర్స్తో బిగిన్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి సుపదాంతికం. నమః ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 28వ అధ్యాయంలో పురంజనుడు తన తదుపరి జన్మలో వైదర్భిగా జన్మించడం గురించి అధ్యాయంలో మనం 23, 24 శ్లోకాలు చూస్తున్నాం. సో మనకు సందర్భం మీకు ఆల్రెడీ సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. సో
వైదర్భిగా స్త్రీగా జన్మించినాక పురంజనుడు ఆమె భర్త మలయధ్వజ మహారాజు పరమాత్మను ధ్యానిస్తూ శరీరం విడిచిపెట్టడం జరిగింది వనప్రస్థలో. తర్వాత ఆమె తీవ్ర విషాదంలో పడిపోతుంది. ఆ టైంలో అప్పుడు అవిజ్ఞాత అంటే ఆ పరమాత్మనే, మన ఎవ్రీ లివింగ్ ఎంటిటీలో ఉండే సూపర్ సోలే మన పరమాత్మనే ఆమెకు ఒక బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై ఆ జీవుడికి అంటే అక్కడ వైదర్భికి ఆయన ఆత్మస్వరూపాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆత్మస్వరూపం ఏంటి అని చెప్తున్నాడు అన్నట్టు. సో మనం ఈ 2 శ్లోకాలలో ఈరోజు మనం నేర్చుకోగలిగింది ఏంటంటే జీవుడు పరమాత్మ మధ్య డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఈ ఆత్మ స్మృతి పునరుద్ధరణ ఎలా జరుగుతుంది, మనం ఈ క్వాలిటీలో 1 అండ్ క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది అనేది తెలుసుకోవడము, అంటే పరిమాణంలో తేడా ఉంది, గుణాలలో ఏకత్వం ఉంది. సో తర్వాత మనము దేనివల్ల అలా మర్చిపోవడం జరిగింది, సో మనకు ఏమి బోధ చేస్తున్నాడు పరమాత్ముడు అనే విషయాలు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ శ్లోకాల్లో 63 శ్లోకాల్లో ఇందులో అద్దము ఉపమానం యూజ్ చేశారు. అదే రెండో దాంట్లో 64 శ్లోకాల్లో 2 హంసల ఉపమానం యూజ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం ఆల్మోస్ట్ 2 రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి కలిపి కంబైన్డ్గానే చదువుతున్నాము. సో జీవుడు శరీరం అని భావిస్తాడు అన్నట్టు, దానివల్ల ఆయన పరమాత్మని గుర్తించలేకపోతున్నాడు. అతనికి ఆ పరమాత్మ అసలు స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని చూపించడానికే పరమాత్మ ఈ అవిజ్ఞాత రూపంలో, బ్రాహ్మణ రూపంలో ఆ ప్రత్యక్షమై వైదర్భికి బోధ చేస్తున్నాడు. సో అది చెప్తున్నాడు అన్నట్టు, క్వాలిటీలో 1 బట్ క్వాంటిటీలో డిఫరెంట్ అని. తర్వాత ఇది జీవాత్మ ఆయన అసలు ఆత్మస్థితిని ఎలా చేరుకుంటాడంటే ఆ పరమాత్ముడే ఒక గురువులాగా బోధన చేస్తాడు. అప్పుడు అతనికి రిలేషన్షిప్ విత్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుడికి కృష్ణుడికి మనకున్న సంబంధాన్ని ఆయన మళ్ళా తెలుసుకోగలుగుతాడు అన్నట్టు. సో 63 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడంటే, ఎట్లయితే ఒక మనిషి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు అతనికి ఒకటే కనబడతాడు, బట్ పక్క నుంచి చూసిన వాడికి 2 ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్గా మెటీరియల్ బాడీ ఉంటుంది, తర్వాత రిఫ్లెక్షన్ ఉంటుంది. సో అండ్ ఈవెన్ హంసల మధ్య కూడా ఈ సంబంధం ఏంటి, 2 అంశాలతో పోల్స్తాడు, ఆత్మ పరమాత్మని, సో సోల్ సూపర్ సోల్ని. సో సంబంధం ఏంటి, మనం ఇంటర్నల్గా ఏం నేర్చుకోవాలి ఈ 2 శ్లోకాల నుంచి అనేది చూద్దాం. సో ఫస్ట్ శ్లోకాలో మనకు కన్క్లూజన్ శ్రీల ప్రభుపాద్ చాలా ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేశారు. ఇప్పుడే మాతాజీ అంతా చదివారు. సో నేను అది దాంట్లో ఉన్న ఎసెన్స్, దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్లో మనకు ఇక్కడ సో ఈ వైష్ణవ ఫిలాసఫర్స్ అందరూ ఒకటి కంక్లూడ్ చేశారు, మనం ఒక శాంపుల్, చిన్న పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అని. సో మనం అంతా క్వాలిటీలో సేమ్ ఉన్నా కూడా క్వాంటిటీలో చాలా డిఫరెన్స్ ఉంది అని. సో అక్కడ మనం ఎగ్జాంపుల్, ఇక్కడ సన్ ఇప్పుడు మనం సన్ రిఫ్లెక్షన్, ఇప్పుడు 100 బిందెలో ఒక 100 పార్ట్స్ ఆఫ్ వాటర్లో ఉంది అనుకోండి, రిఫ్లెక్షన్ చూసామనుకోండి, ఒక్కొక్క పార్ట్లో కూడా సన్ కనబడతాడు, బట్ దాని సైజ్ డిఫరెంట్, సన్ యాక్చువల్ సైజ్ డిఫరెంట్. సో మామూలుగా నేను గూగుల్ చేస్తే సన్ డయామీటర్ ఎంత ఉంది అని చూస్తే ఆల్మోస్ట్ ఒక 110 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట ఎర్త్ డయామీటరే చాలా మైళ్ళల్లో ఉంటుంది. సో అలాంటిది సన్ యొక్క డయామీటర్ వచ్చేసి 110 టైమ్స్ అరౌండ్గా పెద్దగా ఉంటుందంట. సో ఆల్మోస్ట్ 1.3 మిలియన్ కిలోమీటర్స్ సన్ డయామీటర్, బట్ మనకు అది ఎంత చిన్నగా కనపడుతుంది. ఎంత దూరం ఉంది సన్ మనకు తెలిసి ఆల్మోస్ట్ 93 మిలియన్ మైల్స్ దూరంలో ఉంది సన్. సో అది ఎంత చిన్నగా కనబడుతుంది. సో అది మనం కూడా అంత అణువు టైప్. సో సుప్రీం సోల్కి మనకు డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ క్వాంటిటీలో కాదు, క్వాంటిటీలో అంత పెద్దగా ఉంది. ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్లో మనం చూస్తున్న క్లియర్గా ప్రతి బిందెలో వాటర్ ఉంది కాబట్టి సూర్యుడి రిఫ్లెక్షన్ కనబడుతుంది. అది సైజ్ ఎంత చిన్నగా ఉంటుంది,
యాక్చువల్ సన్ సైజ్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనకు నేను ప్రాక్టికల్ డైమెన్షన్స్ ఇచ్చాను. సో ఆ విధంగా మనం చూడవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని భగవద్గీత శ్లోకాన్ని, ఒకటి భాగవతం శ్లోక, విష్ణు పురాణం కూడా రిఫర్ చేశారు. సో మనము ఎందుకు ఈ అసలు అనేది మెయిన్ అనేది పెద్దగా ఉంది, అది అన్లిమిటెడ్ అనేది తెలుసుకున్నాం. ప్రతిబింబం లిమిటెడ్, చిన్నది అనేది తెలిసింది. సో భగవంతుడికి అపార శక్తి, అపులెన్సెస్, ఆయన కంప్లీట్ పూర్ణం. సో జీవుడు చిన్న, చాలా స్మాల్, మైన్యూట్గా ఉంటుంది. సోల్ మనకు చెప్తారు భగవద్గీతలో, శ్రీల ప్రభుపాద ఒక విషయంలో చెప్పేటప్పుడు, మన ఎంటిక టిప్పులో 10,000 పార్ట్ ఉంటుందంట సోల్. సో మనకు కనబడదు, హ్యూమన్ ఐకి కనబడదు సోల్, అంత మైన్యూట్గా ఉంటుంది. సో మనం అంత చిన్నగా ఉంటాం అన్నట్టు మన సోల్. సో కాబట్టి సైజ్ది అర్థమైంది. తర్వాత క్వాంటిటీ అయిపోయింది కాబట్టి క్వాలిటీలో ఏంటంటే ఏకత్వం ఉందని క్లియర్గా చెప్పిన. అంటే అది కూడా సచ్చిత్ ఆనందం. అంటే జీవుడు భగవంతుడు క్వాలిటేటివ్లీ వన్, క్వాంటిటేటివ్లీ డిఫరెంట్. సో పరిమాణం గురించి మాట్లాడుకున్నాం, ఆయన చాలా అన్లిమిటెడ్ అని, ఇది లిమిటెడ్ అని, ఇది చాలా మైన్యూట్ అని తెలుసుకున్నాం. సో మనం ఇంకో ఎగ్జాంపుల్లో మనం ఒక స్పార్క్ అనుకుంటే అది మహా అగ్ని అన్నట్టు, పెద్ద దావాగ్ని టైప్ పెద్దది. సో పరమాత్మను మాయ ఎప్పుడూ తాకదు, అదే జీవుడిని మాయ తాకుతుంది. సో అది శరీరంతో కలిసిపోయినప్పుడు అది తన స్వరూపాన్ని మర్చిపోతుంది. అంటే ఆ సోల్ ఈ మెటీరియల్ బాడీలో ఎంటర్ అయినప్పుడు, మనం పుట్టిన టైంలో మామూలుగా మనం చెప్తాము, యాక్చువల్గా మన లైఫ్ బిగిన్స్ అంటే ఇప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు డాక్టర్స్ ఫస్ట్లో, అంటే నాకు చాలా రోజుల తర్వాత మా వైఫ్ కన్సీవ్ చేసింది అన్నట్టు. సో హార్ట్ బీట్ మాకు వినిపించారు అన్నట్టు, మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామన్నట్టు వితిన్ 1 monthలోనే. సో హార్ట్ బీట్ వినిపించారు. సో అక్కడ శ్వాస మొదలైంది. సో అక్కడ శ్వాస మొదలైంది, డెత్లో శ్వాస పోతుంది. మధ్యలో పేర్లు, టైటిల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ శ్వాస టు శ్వాస టైప్లో అని అనుకోవచ్చు కూడా. సో అది స్టార్టింగ్ అండ్ ఎండింగ్. సో భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, 13th, నేను లాస్ట్లో చెప్తాను. బట్ మెయిన్గా ఏంటంటే మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి అన్నట్టు. ఎట్లా అంటే మనం ఈ మధ్యలో ఉన్న ఈ టైటిల్స్ ఇవన్నీ మనకు అహంకారం వల్ల వచ్చినాయి. సో మధ్యలో మనం డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఏదైనా వెల్త్ సంపాదించవచ్చు. ఇవన్నీ చాలా డీప్గా మనం దానికి అటాచ్ కావడానికి, అది మనము అనుకొని భావించడానికి శరీరానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. సో అలా కాకూడదు. సో మన లైఫ్ ఈజ్ బిట్వీన్ ఓన్లీ, ఎక్కడైతే బ్రీతింగ్ స్టార్ట్ అవుతుందో, అంటే మనం కడుపులో ఉన్నప్పుడే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది మన సైన్స్ ద్వారా కూడా తెలుసు. అండ్ మన ఊపిరి ఆగిపోయినప్పుడు, హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు మన ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు, ఈ మెటీరియల్ బాడీని వదిలేసి. ఆ మెటీరియల్ బాడీ డిస్ట్రక్షన్తో మన అహంకారం కూడా పోతుంది. అట్లీస్ట్ అంటే స్పిరిచువల్ సోల్తోని సబ్టిల్ బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్ అది ట్రావెల్ చేస్తుంది. వాళ్ళ ప్రీవియస్ దాని ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ని కానీ, అవి లాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ కొన్ని తీసుకెళ్తుంది. సో సటిల్ బాడీ అంటారు. బట్ మెయిన్గా ఈ టైటిల్స్ లాంటివి, నేను, నా పిల్లలు, నా ఇల్లు, ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట. సో ఫిజికల్గా ఉండే ఏవైతే మెటీరియల్ అటాచ్మెంట్ ఉందో ఈ లైఫ్తో, ఈ నేమ్తో వచ్చినాయి, అవన్నీ పోతాయి అన్నమాట. సో చాలా మందికి ఏంటంటే ఇవి డిఫరెన్స్ తెలియదు. చాలా ఈ శరీరము, నేను, పరమాత్మ అంతా ఒకటే అనుకుంటారు. సో అది మాయవాద ఫిలాసఫీ. ఈ రెండు డిఫరెంట్ అని తెలుసుకోవడమే అనేది ఇంపార్టెంట్ మన ఈ సంప్రదాయంలో. కానీ పరమాత్మ ఎప్పుడు పరమాత్మనే, మనం లిమిటెడ్ క్వాంటిటీ, ఆయన అన్లిమిటెడ్ క్వాంటిటీ. సో మనము పరమాత్మలో ఒకటైపోతాము అనేది కాదు. మనం ఎప్పుడు మన ఎటర్నల్ రిలేషన్షిప్ ఏంటి కృష్ణకి, మనం నిత్య దాసులు, ఆల్వేస్ వీఆర్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ, ఈజ్ ద ఎంజాయ్, సుప్రీం ఎంజాయ్. సో మనము ఎంజాయ్ చేయాలని, మనం ఆయనకు డిసొబీడియంట్గా ఉండడం వల్లనే ఈ భూమి మీద వచ్చాం.
ఈ మెటీరియల్ వరల్డ్లో వచ్చాం. దీంట్లో ఇప్పుడు బర్త్ అండ్ డెత్ సైకిల్లో ఉన్నాం. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎందుకు వచ్చాము అనేది కూడా, ఏది మర్చిపోవడం వల్ల వచ్చాం, మన ఎటర్నల్ రిలేషన్ మర్చిపోవడం వల్ల వచ్చామని. సో ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా చెప్తాడంటే, ఈ మాయావాది ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళకు ఇంకా ఎప్పటికీ రియల్ ఫిలాసఫీ అర్థం కాదు. ఇంకా వాళ్ళు అదే కరెక్ట్ అనేసి ఆ భ్రమలోనే ఉంటాడు. మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఆ లిబరేటెడ్ స్టేజ్కే వెళ్ళగలుగుతారు, అంటే బ్రహ్మన్ ఎఫల్జెన్స్ స్టేట్కి వెళ్తారు. కానీ వాళ్ళు పరమాత్మ స్టేజ్ కానీ పర్సనల్ సచ్చిదానంద విగ్రహ ఫామ్, భగవాన్ ఫామ్, శ్రీకృష్ణ ఫామ్కి వెళ్ళరు వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఏంటి మెయిన్గా సర్వీస్ ఉండదు, ఏ పని చేయడానికి ఉండదు వాళ్ళకి. వాళ్ళు లైక్ స్టాండ్ స్టిల్గా ఉంటారు, తర్వాత పడిపోతారు, మళ్ళీ పుట్టవచ్చు మళ్ళీ భూమిలో. సో కాబట్టి అది ఆ ఫిలాసఫీ, నేను దేవుడు ఒకటే అనుకుంటే, మన సోలు సూపర్ సోలు పరమాత్మ అదే భగవాన్ కృష్ణ ఒకటే అనుకుంటే మాత్రం ఇంకా వాళ్ళు రావడం చాలా కష్టం. అక్కడ రియల్ ఫిలాసఫీ ఫర్ ఎవర్ డూమ్డ్ అన్న, ఇంకా వాళ్ళకి ఈ అస్సలైన ఈ భక్తి ఫిలాసఫీ వాళ్ళకి రాదు. భక్తి యోగా ఇస్ టాపోస్ట్ కదా, అది రాదు అని చెప్తున్నారు దాంట్లో ఎండింగ్. అండ్ ఇంకొకటి బ్రహ్మ సంహితాన్ని కూడా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిత ఆనంద విగ్రహ అనే బ్రహ్మ సంహితలో కూడా ప్రేయర్ ఉంది అన్నట్టు. సో ఆయన పర్సనల్ ఫామ్ ఉంది, విగ్రహ ఆనంద విగ్రహ అని. సో సచ్ చిత్ ఆనంద, ఆనందం అంటే బ్లిస్, సత్ అంటే ఎటర్నల్, చిత్ అంటే ఐ థింక్ సచ్ చిత్ ఆనందం, ఆల్వేస్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్. సచ్ అంటే చిత్ అంటే ఎటర్నల్, ఆనందం బ్లిస్, విగ్రహ అంటే పర్సనల్ ఫామ్. సో అది మనం కండిషన్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఇది అర్థం చేసుకోవట్లేదు. కండిషన్ అంటే ఈ మెటీరియల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం, అంటే తమో గుణం, రజో గుణం, సత్వగుణం మన బాడీ మీద, మన సోల్ మీద ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం అన్నట్టు. ఇంకా అది మనం ఇంకా బాడీతో ఐడెంటిఫై అవుతున్నాం కాబట్టి. సో విష్ణు పురాణంలో కూడా ఒక శ్లోకం మాతాజీ ఇంటి ముందు చదివారు. సో దాని ప్రకారం కూడా ఫైర్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తారు. ఫైర్ ఒక చోట ఉంటుంది, బట్ లైట్, ఇప్పుడు సన్ ఒక దగ్గరే ఉన్నాడు, ఇన్ని మైల్స్, మిలియన్ మైల్స్, 93 మిలియన్ మైల్స్ దూరంలో ఉన్నాడు. బట్ ఆ హీట్ కానీ, ఇప్పుడు లైక్ లాస్ట్ వీకెండ్ చాలా ఎక్సెసివ్ హీట్ ఉండే, లైట్ ఎంత దూరం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలానే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అట్ కృష్ణ కూడా అతని ఎనర్జీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, వేరియస్ ఎనర్జీస్ని. యాక్చువల్గా ఆయన ఎనర్జీస్లో మనం ఫస్ట్లో ఒకసారి కూడా మాట్లాడుకున్నాం, 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి కృష్ణవి. ఒకటి ఏమో అంతరంగ శక్తి, అంటే ఇంటర్నల్ ఆర్ స్పిరిచువల్ పొటెన్సీ, ఆర్ శ్రీమతి రాణి అన్న, లేకపోతే లక్ష్మీమాత అన్న, అలా అన్నట్టు. సో ఇది ఇంటర్నల్ పొటెన్సీ అంటారు, అంతరంగ శక్తి అని. తటస్థ శక్తి అంటే ఇప్పుడు సోల్స్, ఇప్పుడు మనం ఉన్నాం కదా, మార్జినల్ పొటెన్సీ అంటారు, మార్జినల్ అంటారు. సో ఈ మార్జినల్ దాంట్లో మార్జినల్ పొటెన్సీ మన ఈ సోల్స్ అన్నట్టు, ఈ లివింగ్ ఎంటిటీస్ అంటే. సో వాళ్ళంతా ఎటర్నల్ సర్వెంట్స్ ఆఫ్ లార్డ్ అన్నట్టు, దే ఆర్. సో తర్వాత బహిరంగ శక్తి, బహిరంగ శక్తి అంటే ఎక్స్టర్నల్, అంటే మెటీరియల్ పొటెన్సీ, ఈ మహామాయా పొటెన్సీ, ఇదే ఈ బహిరంగ శక్తి అంటారు. 3 టైప్స్లో. ఇందులోనే మనకు ఈ బహిరంగ శక్తిలోనే మనకు 3 టైప్స్ ఆఫ్ సఫరింగ్స్ గురించి కూడా రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో డిస్క్రైబ్ చేశారు. ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, ఆది దైవిక క్లేశ. అంటే ఆ దైవిక క్లేశ అంటే మనకు తెలుసు, హరికేన్స్, ఎర్త్ క్వేక్స్, ఇవి అన్నట్టు డిసాస్టర్స్ వస్తాయి కదా, న్యాచురల్ కెలామిటీస్. సో అలానే ఆది భౌతిక అంటే ఏంటంటే వేరే వాళ్ళ లివింగ్ ఎంటిటీస్తోని, ఒక పురుగు, బగ్స్, ఇప్పుడు మనం జాగింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఖర్చు, దానికి వల్ల సఫరింగ్ కానీ, లేదా ఏదైనా ఇన్సెక్ట్స్ అలాంటివి అయినప్పుడు, వేరే వాళ్ళ పర్సన్స్తో అయినప్పుడు, ఎవరైనా అటాక్ చేసినప్పుడు, అది ఆది భౌతిక క్లేశ అంటారు. ఆధ్యాత్మిక అంటే సఫరింగ్ కాజ్ బై వన్స్ ఓన్ బాడీ అండ్ మైండ్. బాడీ అండ్ మైండ్ అంటే సెల్ఫ్గా మనకు కూడా లైక్ వస్తుంది, ఫీవర్ కానీ ఇట్లా మన మన పర్సనల్, మన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మన బాడీ ప్రాబ్లమ్స్, సోల్ ప్రాబ్లమ్స్, ఇవి అన్నట్టు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఆయన ఎనర్జీసే. సో ఇది ఎంత దూరంలో ఉన్నా కూడా పరమాత్ముడు బయట ఉంటాడు, ఈ వరల్డ్లో ఉంటాడు, బయట కూడా ఉంటాడు. ఆయన క్రియేషన్లో ఉంటాడు, అవుట్ సైడ్ క్రియేషన్ కూడా ఉంటాడు.
సో అది మనం అర్థం చేసుకోగలగాలి. ఆయన శక్తితోనే మన ఈ ప్రకృతి నడుస్తుంది అనేది కూడా ఒకటి పాయింట్. సో మనము ఈ మాయ వల్లనే ఈ తేడా చూడలేకపోతున్నాం, మన డిఫరెన్స్ చూడలేకపోతున్నాం. సో ఆయన ఇద్దరు బాడీలో ఉన్నారు, సూపర్ సోల్, కానీ ఆయన స్థితి వేరు, మన స్థితి వేరు. మనం ఈ మాయలో బందీ అయ్యాము, ఆయన మాయలో బందీ లేడు. అంటే ఆయన ఒక శరీరంలో లిమిటెడ్గా లేడు, ఆయన ప్రతి శరీరంలో బాడీలో సూపర్ సోల్ లాగా ఉన్నాడు. సో అతనికి ప్రతి శరీరం గురించి తెలుసు, ప్రతి అదర్ లివింగ్ ఎంటిటీ గురించి తెలుసు, పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ డివోటీ అన్నట్టు, ఆర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. అదే మనకు మన లిమిటెడ్, మన కండిషన్డ్ అయిపోయి మన ఈ శరీరంలోనే, ఒక శరీరంలోనే ఉంటాం కాబట్టి మనకు లిమిటెడ్ నాలెడ్జ్ అంట. ఆయన నాలెడ్జ్ అన్లిమిటెడ్గా ఉంటుంది, ఆయనకు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అన్నీ తెలుసు, మనకు తెలియదు. సో కాబట్టి మనము పరిమిత జ్ఞానం, లిమిటెడ్ నాలెడ్జ్ జీవుడిది. సో అద్దంలో చూస్తే మనకు ఏం కనబడుతుంది, అతను వేరే అనుకుంటాం. అద్దంలో లైక్ పక్కన ఉన్న వాళ్ళు చూస్తే ఒరిజినల్ బాడీ కనబడుతుంది, రిఫ్లెక్షన్ కనబడుతుంది. సో వాడికి మాత్రం ఆల్వేస్ నేను శరీరమే అనుకుంటాడు కాబట్టి నేనే కనబడుతున్నా అనుకుంటాడు. సో నేను పరమాత్మ ఒకటే అనుకుంటాడు. అది మాయావాద ఫిలాసఫీ అన్నట్టు. ఎప్పుడైతే ఒక్కడు అనుకున్నాడో నేను పరమాత్మ, అది మాయావాద ఫిలాసఫీ. దాంట్లో ఇంకా భక్తికి చేరలేడు. సో అది నేను మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నా. సో మనం ఎలా డిఫరెంట్గా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ యాంగిల్లో చూడాలి. సో అంటే మనం ఇప్పుడు పక్కనే చూసిన వాడికి శరీరం కనపడుతుంది, బాడీలో రిఫ్లెక్షన్ కనబడుతుంది, రెండుగా కనిపిస్తాయి. కానీ మనం చూసుకుంటే మనకు ఒకటే కనబడుతుంది, మనం మిర్రర్లో చూస్తాం కాబట్టి, మన బాడీ మనం చూసుకోం కాబట్టి ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు. నేను శరీరం అని భావిస్తాం కాబట్టి మనకు అది కనబడదు. కానీ యాక్చువల్గా ఏంటి, ప్రతిబింబము లిమిటెడ్, అది రిఫ్లెక్షన్ లిమిటెడ్, అండ్ అన్లిమిటెడ్ సూర్యుడు. సో ఈ జీవాత్మ ప్రతిబింబం, పరమాత్మ అసలు సూర్యుడు అన్నట్టు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో జనరల్గా అద్దం పలిగిపోతే ఏమవుతుంది, రిఫ్లెక్షన్ పోతుంది, ప్రతిబింబం పోతుంది. సో శరీరం నశిస్తే అహంకారం కూడా పోతుంది. సో అది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, అద్దంలో మనం రిఫ్లెక్షన్ చూసేసి అది మనమే అనుకుంటాం, కానీ అది శరీరం అనుకుంటాం, కానీ అది యాక్చువల్గా శరీరం కాదు, రిఫ్లెక్షన్. అది అందులో ఏం లేదు, అది ఓన్లీ మన అహంకారం వల్ల నాది నేను అనుకుంటాం. అది శరీరంలో ఆ అద్దంలో కనబడే రిఫ్లెక్షన్. కానీ మనం ఎప్పుడు ఆ రిఫ్లెక్షన్ మనం ఎప్పుడు ఒకటి కాము, సపరేట్. సో ఆయన ఈ శ్లోకాల్లో 13th శ్లోకాలో కూడా 13th చాప్టర్ 3rd శ్లోకం అనుకుంటా, ఇఫ్ ఐమ్ కరెక్ట్గా అయితే, దాంట్లో క్షేత్ర జ్ఞానం అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర జ్ఞానయోర్ జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. సో అందులో క్లియర్గా చెప్తున్నాడు, నాకు అన్ని దేహాల గురించి నాలెడ్జ్ ఉంది. ఐ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ ద నోయర్ ఆఫ్ ఆల్ బాడీస్. సో అలాంటి నాలెడ్జ్ నాకు ఉంది, నా ఒపీనియన్, దట్ ఈజ్ మై ఒపీనియన్. ట్రాన్స్లేషన్ పర్పటిలో ఉంది ఏంటంటే, అండ్ టు అండర్స్టాండ్ దిస్ బాడీ అండ్ ఇట్స్ నోవర్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. ఎవరైతే అతని బాడీ గురించి, ఎవరు సెల్ఫ్ నుంచి అండ్ సోల్ గురించి తెలుసుకుంటాడో అది రియల్ నాలెడ్జ్ అని చెప్తున్నాడు. అది నా ఒపీనియన్ అని చెప్తున్నాడు శ్లోకాలు. ఓకే, తర్వాత దెన్ ఇంకో యాంగిల్ ఏం తెలుసుకోవచ్చు దీంట్లో, మనం ఇది అహంకారం వల్లనే మనం శరీరం అని అనుకుంటాం. మనకు ఈ టైటిల్స్ అన్నీ వస్తాయి, మనం డాక్టర్, ఇంజనీర్ కానీ, లేకపోతే రిచ్ పూర్ అని కానీ, అది అర్థమవుతుంది. సో కాబట్టి మనం దానికి, మెటీరియల్కి అటాచ్ కాకూడదు. అంటే ఏం చేయాలి, భక్తి మార్గాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మిర్రర్ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ అవర్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఫర్ మన భక్తి అని. సో మనకు అర్థంలో ఈ జీవుడి తన స్థితిని అర్థం చేసుకున్నట్టుగా మనం ఆ లెసన్ మనం నేర్చుకోవాలి.
ఓకే, మనం ఇది లైక్ సూర్యుడి రిఫ్లెక్షన్, మనము జస్ట్ రిఫ్లెక్షన్ మాత్రమే, మనం ప్రతిబింబం మాత్రమే. కృష్ణుడు మెయిన్ సన్ అన్నట్టు. కాబట్టి అది మనం ఫస్ట్ నేర్చుకుంటే, మనం ఎంత మైన్యూట్ అని తెలుసుకుంటే మన అహంకారం తగ్గిపోతుంది. మనం భక్తి ప్రారంభం చేసుకొని ఆయన దగ్గర చేరడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకో నెక్స్ట్ శ్లోకాల్లో 2 హంసల గురించి కంబైన్ చేస్తాడు. అవి హృదయంలోనే ఉంటాయి, టుగెదర్ లివింగ్. బట్ అప్పుడు ఆ అవిజ్ఞాత, అదే రెండో పావురము, స్వాన్స్ అంటారు, దాంట్లో ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఏమి, నీ రియల్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ ఏంటి, నీ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ ఏంటి అనేది ఆ సూపర్ సోల్ ఫామ్లో ఉన్న పరమాత్మ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో అది మనం అర్థం చేసుకోగలగాలి. అది ఎప్పుడైతే అర్థమవుతుందో అదే ఒరిజినల్ కృష్ణ కాన్షియస్నెస్. అది అర్థమైతే మనకి ఏమైపోతుంది, ఈ మెటీరియల్ అట్రాక్షన్ పోతుంది, మనం విల్ గో బ్యాక్ టు కృష్ణ అన్నట్టు, ఆ స్పిరిచువల్ వరల్డ్ అన్నట్టు. సో దాన్ని ఎవరు చెప్తారు? ఆబ్వియస్గా గురువు చెప్పాలి. ఇక్కడ అవిజ్ఞాత గురువు అన్నట్టు, మన సూపర్ సోలే మనకు గురువు అన్నట్టు. సో ఆ సూపర్ సోల్ పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి అతను చెప్తేంది అందరికీ అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. సో బయట గురువు, స్పిరిచువల్ గురువు. సో గురువు లాగా అన్నట్టు, స్పిరిచువల్ గురువు. మనకు భగవద్గీతలో శ్లోకం ఉంది, మాతాజీ కూడా చదివారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవాయ ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. అంటే మనం ఒక స్పిరిచువల్ మాస్టర్ దగ్గర అప్రోచ్ అయ్యి అతని సబ్మెసివ్గా, హంబుల్గా రెండర్ సర్వీస్ చేస్తూ ఎంక్వైర్ చేయాలి. అలాంటప్పుడే ఆయన, ఆ గురువు మనకు చెప్పడం వల్ల, అలాంటి సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ చెప్పడం వల్ల నాలెడ్జ్ మనకు వస్తుంది. ఎందుకంటే ఆయన సత్యాన్ని గ్రహించగలిగాడు, సచ్చిత్ ఆనంద విగ్రహాన్ని ఆయన తెలుసుకున్నాడు. సో అలాంటి బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఉంటేనే మనకు ఎన్లైటన్ చేసి కృష్ణ కాన్షియస్ ఇవ్వగలుగుతాడు. సో మామూలుగా అది మనం ఈ శ్లోకంలో, ఈ శ్లోకం ద్వారా, భగవద్గీత శ్లోకం ద్వారా శ్రీల ప్రభుపాద మళ్ళా దాన్ని రీఎంఫసైజ్ చేయడం జరిగింది అన్నట్టు. సో మన సోల్ ఆల్వేస్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అంటే వీఆర్ సబార్డినేట్, వీఆర్ సర్వెంట్ ఆఫ్ సూపర్ సోల్, వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనే అర్థం. ఎవరైతే అది అర్థం కాదో, అది అండర్స్టాండ్ చేసుకోరో, ఎవరైతే డిక్లైన్ చేస్తాడో, అంటే డిసొబీడియంట్గా ఉంటాడో, అప్పుడు అతను నేనే ఎంజాయర్ అనుకుంటాడో, నేనే ఓనర్ అనుకుంటాడో, అప్పుడు అతను కింద పడిపోతాడు, ఆ మెటీరియల్ కండిషన్లో వచ్చేస్తాడు. సో మెటీరియల్ కండిషన్లో రావడానికి ఒకటే, వాడు డిక్లైన్ చేస్తాడు, ఒబీడియంట్గా ఉంటాడు కృష్ణని. సో అది తర్వాత దాంట్లో 2 వర్డ్స్ మెయిన్గా ఇక్కడ రిఫర్ చేశారు. ఏంటంటే స్వస్థ అంటే సిచ్యువేటెడ్ ఇన్ వన్స్ ఒరిజినల్ పొజిషన్ అని చెప్పారు. సో దాంట్లో మన ఈ అన్వాంటెడ్ యాటిట్యూడ్ వల్ల, ఈ సుపీరియారిటీ అనుకోవడం వల్ల మనం కింద పడిపోతాం. దాన్ని మన ఒరిజినల్ పొజిషన్కి తీసుకొస్తుంది అన్నట్టు. ఆ ఒరిజినల్ దాని పొజిషన్నే స్వస్థ అన్నాడు, అంటే ఇనిషియల్ ఒరిజినల్ పొజిషన్ అన్నట్టు. సో ఇక్కడ తద్వ్యభిచారేణ అన్నాడు, అంటే ఏంటి, మనము డిసొబీడియన్స్ వల్ల మన రియల్ సెన్స్ లాస్ట్ అయిపోయి మనం సపరేట్ అయిపోయాం, స్పిరిచువల్ వరల్డ్ నుంచి మెటీరియల్ వరల్డ్కి వచ్చేసాం. సో అప్పుడు మనకు కావాల్సింది కృష్ణ గురువు యొక్క గ్రేస్. అప్పుడే మనకు ఆ స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళడానికి మనకు పాత్ చూపిస్తాడు. పాత్, మన ఒక భక్తుడు చేయాల్సిన పాత్ ఏంటి, లవింగ్ డివోషనల్ సర్వీస్ చేస్తే ఏమవుతుంది, మనం ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాం, మన ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ తెలుసుకోవడం జరుగుతుంది, దానికి మనం చేయాల్సింది ఏంటి అనేది. సో మనం ఆ పరమాత్ముడు, మన సూపర్ సోల్, మన బాడీలో ఉండే సూపర్ సోల్ బోధించడం వల్ల, మన ఆత్మస్వరూపాన్ని, మన ఎటర్నల్ రిలేషన్షిప్ని తెలుసుకోవడం వల్ల, నేను శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవడం వల్ల, నేను భగవంతుని యొక్క నిత్య దాసుడు అని తెలుసుకోవడం వల్ల అతనికి అసాధ్యమవుతుంది మళ్ళీ పోవడానికి బ్యాక్. సో మన గురువు, ఇంటర్నల్ గురువు ఇస్ మన స్పిరిచువల్ ఫామ్లో ఉన్న పరమాత్మని మన బాడీలో ఉన్న. సో అది ఎన్నో జన్మల నుంచి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనతోనే ఉంటుంది. మనము వెళ్ళిపోయినా కూడా స్పిరిచువల్ వరల్డ్ నుంచి అది మనల్ని ఫాలో అవుతూ మనతోనే ఉంటుంది, ఎప్పుడు మన కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ అంశ అనేది శుద్ధి, వివేకం, ఆత్మస్వరూపానికి సింబల్స్ లాగా కూడా చూడొచ్చు.
సో ప్యూర్ అని ఉన్నాడు. మామూలుగా హంసకు క్వాలిటీ ఉంటుంది, వాటర్లో కూడా మిల్క్ని సపరేట్ చేయగలుగుతుంది. సో అది చాలా ఇంటెలిజెంట్ కూడా. సో అందుకని ఆ బర్డ్తో కంపేర్ చేస్తాడు. మానస అంటే మనసులో చిక్కుకున్న ఈ జీవుడు, ఈ మన అదర్ హంస కూడా. సో ఈ పరమాత్ముడు బోధించడం వల్ల మనకి ఏమైపోతుంది, ఈ మాయ అనే అంధకారం తొలగిపోతుంది. ఆబ్వియస్గా అంధకారాన్ని డార్క్నెస్ తో పోల్చేస్తారు. సో అది లైట్ తోని, వెలుగుతోని, కృష్ణ నాలెడ్జ్ తోని ఇగ్నోరెన్స్ పోతుంది అని చెప్తున్నాడు. మనం మన రియల్ ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తాం. మన రియల్ స్వరూపం ఏంటి, విఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని. కృష్ణ ఇస్ ద సుప్రీం ఎంజాయ్, మనం కాదు అని. సో మనకు ఎందుకు ఇట్లా అయింది, మాయ వల్లనే అయింది. మనం ఎందుకు ఇట్లా మర్చిపోవడం జరిగింది, నేను సో అండ్ సో, ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ పురుషుడు, స్త్రీ, ఇది నా కుటుంబం, నాది, ఇట్లా అని మనం ఈ ఇంద్రియ సుఖాల కోసం రన్నింగ్ చేయడం వల్ల ఈ కామక్రోధ హర్షడ్ వర్గాలు ఇవన్నీ, దాంతో మనం దాని నుంచి దూరం అయిపోయాం, మన ఒరిజినల్ స్థితి నుంచి దూరం అయ్యాం. సో ఇదే మాయా వ్యభిచారం అని అంటాం. ఈ మాయ వల్ల మనం వ్యభిచారైన దీని దూరం అయిపోయి అది మర్చిపోవడం జరిగింది. వి ఫర్గాట్. ఆ స్మృతి పోయింది, మన ఆత్మ స్మృతి పోయింది. దాన్ని పునరుద్ధరించడానికే ఈ పరమాత్మ సూపర్ సోల్ లాగా, ఈ అవిజ్ఞాత లాగా వచ్చి వైదర్భికి చెప్తున్నారు. సో అప్పుడు ఆయన బోధించినప్పుడు మనకేమైంది, ఆ గురువు, ఆ పరమాత్మ రూపంలో ఉన్న గురువు చెప్పడం వల్ల ఏమైంది, మనం జీవుడు ఈ శరీర అహంకారాన్ని వదిలేస్తాడు. ఆయన రియల్ ఒరిజినల్ సిచ్యువేషన్ని, స్వరూపాన్ని గ్రహిస్తాడు. సో మనం మన ఎటర్నల్ రిలేషన్షిప్ కృష్ణ అది అర్థమైపోతుంది. సో ఇది ఎప్పుడు స్టడీగా ఉంచుకోవాలి. ఈ నాలెడ్జ్ వచ్చింది, ఈరోజు వచ్చింది, రేపు పోతే మళ్ళీ మర్చిపోతే ఎట్లా? సో అది స్టడీగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఈ ఆత్మస్మృతి మనకు వచ్చింది అని సంతోషపడి అది మళ్ళీ మర్చిపోయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం మెటీరియల్ వరల్డ్లోనే ఉన్నాం, ఈ మాయలో ఉన్నాం. సో ఏం చేయాలి? అప్పుడు ఆలోచిస్తే ఏంటంటే, భక్తి అనేది, మనం భక్తి చేస్తే ఈ ఆత్మ స్మృతి ఉంటుంది కదా, అది నిలకడగా ఉంటుంది. సో స్మృతి వచ్చింది కాబట్టి భగవంతుని స్మరిస్తుంటే, భగవంతుని స్మరించడమే భక్తి కాబట్టి, భక్తి చేస్తే మాయ నుండి విముక్తి వస్తుంది. సో కాబట్టి మన ఇక్కడ ఏమిటి, సూపర్ సోల్ ఫామ్ లో ఉన్న పరమాత్మ మనకు బోధించింది ఏంటి, భక్తి మార్గంలో ఉంటే నీ ఈ బోధన స్థిరమైపోతుంది అని అర్థమైంది అన్నట్టు. సో కాబట్టి మనం భక్తి కంటిన్యూ చేసుకుంటే ఈ మనకి తెలిసిన ఇది నాలెడ్జ్ మనం మర్చిపోము. మనం ఈ ఆత్మస్మృతి ఉంటుంది కదా, అది కంటిన్యూ చేస్తాం. సో మనము దీన్ని ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, లైక్ మనం చూసాం, నేను ఆ ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను, ఎన్నో పేర్లు వస్తాయి, మధ్యలో టైటిల్స్ వస్తాయి, నువ్వు ఫాదర్ అని, నువ్వు గ్రాండ్ ఫాదర్ అని, నువ్వు గ్రాండ్ చైల్డ్ అని, ఇట్లాంటివి ఎన్నో వస్తాయి. నేమ్స్ అన్నీ తర్వాత వచ్చినాయి. బట్ మన పుట్టినప్పుడు వచ్చింది నేమ్ లేదు. అప్పుడు గర్భంలోనే వచ్చింది ఏంటి, మన హార్ట్ బీట్ ఆర్ మన శ్వాస మొదలవుతుంది. శ్వాస చనిపోయినాక ఆ మధ్యలో ఉన్న ఏవి రావు అనేది మనకు అర్థం చేయింది. తర్వాత ఈ మెటీరియల్ టైటిల్స్కి మనం అట్రాక్ట్ కావడం వల్లనే ఈ ఉపాధులు, డిఫరెంట్ ఉపాధుల వెనుక పరిగెట్టడం వల్లనే మనం ఈ మాయ అనే వ్యభిచారంలోకి పడిపోయాము. సో ఇది నేను కాదు, నేను ఓన్లీ సోల్, ఇవన్నీ టెంపరీ టైటిల్స్ మాత్రమే. సో మనము కాలోస్మి టైం వస్తుంది, మనకు తెలుస్తుంటేనే ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమైందంటే ఒక రోజు అయిపోయినట్టు. సో అట్లా మనకు అవుతుందంటే జీవితం కొంచెం కొంచెం పోతుంది, తరిగిపోతుంది అనే కాలచక్రం ఎవరి కోసం ఆగదు. సో ఇది టైం అయిపోతా ఉంటే అందులో అకస్టమ్డ్ అయిపోయి, కండిషన్డ్ అయిపోయి ఈ మెటీరియల్లోనే ఉంటాడు. సో అలాంటి కండిషన్ నుంచి బయటపడాలంటే భక్తి ఒకటే మార్గం. సో మనం ఈ ఇంద్రియ సుఖాల కోసం ఇంకా వెంపర్లాడడం, అంటే ఇంత నాలెడ్జ్ తెలుసుకున్నాక కూడా ఇంకా వెంపర్లాడడం అంటే ఇది వన్ ఆఫ్ ద వైష్ణవ అఫెన్సెస్. 10 అఫెన్సెస్ ఉంటాయి. మార్నింగ్ మంగళారతి టైంలో చదువుతారు, మంగళారతి అయిపోయినాక. సో ఆ 10 అఫెన్సెస్లో ఇది కూడా ఒకటి అండి. నీకు అంత నాలెడ్జ్ వచ్చినాక కూడా నీకు మళ్ళా నువ్వు సేమ్ మిస్టేకే చేస్తే అది అఫెన్సే కదా. కాబట్టి మనం ఈ అఫెన్స్ చేయకూడదు. మనం సో మనకి ఈ నాలెడ్జ్ని గుర్తుపెట్టుకోవాలి అండ్ దాన్ని మనం అప్లై చేయడానికి చూడాలి అన్నట్టు. సో
ఇక్కడ దేహవతి మదర్కి కపిల దేవుడు కూడా చెప్తాడు అన్నట్టు. ఇంద్రియ సుఖంతోనే ఈ దోషాలన్నీ వస్తాయి మనకు. సో ఈ మనకు ఇంద్రియ సుఖాలలో దోషాన్ని మనం తెలుసుకోగలిగితే, దాంట్లో ఉన్న ఆ దోషం మనం మనకు కనిపిస్తే, ఆ దోషాలు కనిపిస్తే అప్పుడు మనం ఈజీగా విడిచిపెడతాం ఆ ఇంద్రియ సుఖాలు. సో ఆ దోషం కనిపించలేదు అనుకోండి, మనము కంటిన్యూ అందులోనే పడిపోతూ ఉంటాం ఆ ఇంద్రియ సుఖాలలో. సో ఆ దోషాన్ని కనిపించడానికి మనకు హెల్ప్ చేసేదే గురువు కానీ, ఈ పరమాత్మ కానీ సూపర్ సోల్ రూపంలో ఉన్నది అవసరం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో హంస ప్రతిబోధిత అనే శ్లోకంలో వచ్చింది అన్నట్టు. సో పరమాత్ముడు మనకు బోధించినప్పుడు మన ఆత్మశక్తి వస్తుంది అన్నట్టు. సో ఈ మామూలుగా ఈ గురు ఆజ్ఞ జీవితం అంటే, ఇప్పుడు గురువు చెప్పిన బోధని ఒక గురు ఆజ్ఞగా, ఒక ఆర్డర్గా తీసుకొని, సో వన్ ఆఫ్ ద అఫెన్స్ ఇది కూడా అన్నట్టు. గురువు ఏదైనా స్పిరిచువల్ గురువు ఆర్డర్ చేస్తే అది మనం వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. మనం శ్రీల ప్రభుపాదలో చూసాం, అలా గురువు గారు ఎప్పుడో ఒక 40 years బ్యాక్ చెప్పారు, నువ్వు ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్లో వెస్ట్లో పోయి ఈ కృష్ణ కాన్షియస్ ప్రచారం చెయ్యని. సో ఆయనని అది ఆ ఆజ్ఞని 100% చనిపోయేదాకా కూడా, డెడ్ పెద్ద కూడా భాగవతం శ్లోకాస్ ట్రాన్స్లేషన్స్ చేస్తాను. 10th chapterలో 13th chapter అనుకుంటా లాస్ట్ది ఆయన చేసింది. నాకు మొన్న నేను 10th cantoలో నేను శ్లోక చెప్తుంటే నేను శ్రీల ప్రభుపాద్ చెప్పారని అనుకున్నా, కానీ ఆయన ఎండ్ అయిపోయింది 13th chapter దాకే. సో నాకు తర్వాత తెలిసింది. సో ఆయన లాస్ట్ ఫ్యూ డేస్ దాకా పర్పోర్ట్స్ ట్రాన్స్లేషన్ చెప్పారు. సో కాబట్టి గురువు ఆజ్ఞకే జీవితం మొత్తం సీరియస్గా తీసుకోవాలి. సో మన పరమాత్మ మనకు చెప్పినది మనం సీరియస్గా చూసుకొని మనం ఈ మాయా వ్యభిచారం నుంచి బయటపడాలి. సో మనం ఈ ఆత్మస్థితిని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో ఇది మనకు రియలైజేషన్, ఈ ఆత్మస్మృతి రియలైజేషన్ మనకు ఎలా వస్తుంది, పరమాత్ముడు చెప్పడం వల్ల. సో ఇంకా నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉన్నా. రామాయణంలో కానీ నాకు ప్రతి దగ్గర నాకు అనిపిస్తుంది ఏంటంటే, లైక్ కొన్నిసార్లు ఇప్పుడు మనకు రామాయణంలో చూస్తే రావణాసుడి దగ్గరికి ఫస్ట్ టైం హనుమాన్ వెళ్తాడు, లక్కన్ ఫైర్ చేసేసి వచ్చేస్తాడు. అది తర్వాత కూడా ఇంకోసారి సంధి కోసం ట్రై చేస్తాడు. అప్పుడు అంగదుడిని పంపిస్తాడు. యాక్చువల్గా ఒక రిస్క్ అన్నట్టు. అంగదుడు అంత వాళ్ళు అటాక్ చేస్తే చనిపోతాడు అందరు కలిసి. సో కానీ రిస్క్ తీసుకున్నాడు సేవాభావంతో ఆ రిస్క్. సో మన న్యాచురల్ ఏంటి, సేవాభావం, మన సర్వేటివ్ యాటిట్యూడ్ ఉంటుంది టువర్డ్స్ గాడ్. సో అది ఉంది కాబట్టి ఆ జీవుడు రెడీగా అయిపోయి, వాలి కొడుకు అన్నట్టు అంగదుడు వెళ్ళేసి ఆ సభలో ఫైనల్ అల్టిమేటం లాగా ఇంకొకసారి చెప్తాడు అన్నట్టు, నువ్వు ఇప్పటికీ కూడా సీతమ్మని తిరిగి ఇచ్చేస్తే యుద్ధం ఆపేస్తాను. సో చాలా మంది గురువుల మాట కూడా వినేసి ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు ఇస్కాన్ ఇంత విధంగా ఎరిగిందంటే ఆ గురువు ఆజ్ఞ కోసమే ఎంత పెద్ద త్యాగాలైనా చేయడం వల్లనే, రిలెంట్లెస్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడం వల్లనే ఇప్పుడు ఇన్ని టెంపుల్స్ ఈవేస్లో కూడా అయినాయి అన్నట్టు. సో అది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో గురువు ఆజ్ఞ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. సో మనం ఆల్రెడీ భగవద్గీతలో కూడా ఆ శ్లోకమే యాక్చువల్గా, పరమాత్మ అన్ని శరీరాల్లో ఉన్నాడు అనేది, జీవుడు మాత్రం ఈ ఒక్క శరీరంలో ఉన్నాడు అంటే ఇదే క్షేత్ర జ్ఞానం చాపి మాం విద్య అనేది ఆ శ్లోక అదే చెప్తుంది. తర్వాత మనం అన్నీ మర్చిపోతాం, కానీ భగవంతుడు అన్ని జన్మలు గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పడానికి కూడా భగవద్గీతలో ఒకటి ఉంది. శ్రీ భగవాన్ వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. సో నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, కానీ నువ్వు అన్నీ మర్చిపోయావు అన్ని జన్మలు, బట్ నేను అన్ని జన్మలు నాకు గుర్తున్నాయి అని చెప్తాడు అన్నట్టు. భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు, నెవర్ ఫర్గెట్స్. బట్ మనం ఫర్గెట్స్, మనం మన రిలేషన్షిప్ ఫర్గెట్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. సో అండ్ భగవంతుడు అన్లిమిటెడ్. సో మాయా తతం ఇదం సర్వం జగత్
అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం త్యేష్వస్థిత. ఇది 9th చాప్టర్ 4th శ్లోకంలో భగవద్గీతలో వస్తుంది. సో మనం చిన్న స్పార్క్, భగవంతుడు పెద్ద అగ్ని అని. సో మనకు అది విధంగా దానికి దీనికి కోరిలేట్ చేసుకొని నేర్చుకోవచ్చు ఈరోజు పాయింట్స్. సో మనం ఇంకా ఇప్పుడు నారదుడు చెప్పిండు చాలా మందికి. ఒక ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఆయన లైక్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు భక్తి చేస్తున్నప్పుడు ఆయన లైక్ ఫిజికల్ గోల్స్ కోసం వెళ్ళాడు. నాకు మా గ్రాండ్ ఫాదర్ కన్నా ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నా పెద్దది కావాలని కొని వెళ్ళాడు. బట్ వెన్ ఆయన ప్రత్యక్షమైనప్పుడు రియలైజ్ అయ్యాడు, నేనేంటి డైమండ్ పెట్టుకొని గాజు పెంకులు అడగాలనుకున్నాను, అక్కడ విష్ణు ప్రత్యక్షం అయినప్పుడు నేనేంటి ఇంత చిన్న కోరిక, మెటీరియల్ కోరిక కోరాను అని రియలైజ్ అయ్యాడు. సో ఈ మాయా ప్రభావం పోయింది దర్శన భాగ్యంగా. మనకు చెప్తారు కదా భాగవతంలో, ఆ శంకు 4 హెడ్ మీద పెట్టే వరకల్లా ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ రాకని రియలైజ్ అయ్యాడు. సో అప్పుడు మాయా ప్రభావం పోయింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఏది కరెక్ట్ చేస్తాడు పరమాత్మ, ఏది బోధ చేస్తాడో అది మనకు ఈ పునరుద్ధరించడం వల్ల అతనికి ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అన్న. సో ఆ విధంగా చూసాం. ధ్రువ మహారాజు అడవికి వెళ్ళినప్పుడు ఈ ధ్రువ మహారాజు గురించి, ఈ స్టోరీ గురించి, ఈవెన్ గజేంద్రుడు కూడా అతను చాలా 1000 ఏళ్ళు ఆ ముసలితో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. అది ఎంతకు కాలు వదలట్లేదు, బ్లడ్ని సక్ చేస్తూనే ఉంది. ఇంకా ఆ శరీరం ఆయన వల్ల కాలేదన్నట్టు, ఆ బాధని భరించలేక. సో అప్పుడు ఆయనలో ఉన్న పరమాత్ముడే బోధ చేశాడు, ఎందుకంటే ఆయన లాస్ట్ లైఫ్లో ఒక డివోటీ అన్నట్టు. సో కాబట్టి ఆ స్మృతి తెప్పించాడు. అప్పుడు ఆయన పునఃస్మృతాం అప అనే భావంలోనే ఆయనకు రావడం వల్ల ఆ మెయింటెనెన్స్ ఆయన విష్ణువుని ప్రార్థించాడు అన్నట్టు. అప్పుడు వచ్చి చక్రంతో ఆ ముస్లింని చంపేశాడు. సో కాబట్టి ఇలా మనకు ఎప్పుడైతే మన స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చేసి మన ఎటర్నల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే తెలుస్తుందో, ప్రాపర్గా తెలియడం అన్నట్టు, అంటే ఇప్పుడు మనకు అంటే ఇది భక్తిలో పోతుంటే ఎక్స్పీరియన్స్ కావాలి, అనుక్షణం మనం ఈ ఎక్స్పీరియన్స్ కావాలి. ఈరోజు తెలిసింది రేపు మర్చిపోతాం, ఈరోజు తెలిసింది నెక్స్ట్ 1 అవర్లో మళ్ళీ మెటీరియల్ థింగ్స్ ఏదో చేసి మర్చిపోతాం, అది కాదు. సో పర్మనెంట్గా మనం తెలుసుకోగలగాలి. సో మనం యాజ్ ఎ కృష్ణ డివోటీస్ ఈ 2 శ్లోకాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? సింపుల్ భగవద్గీత 2nd చాప్టర్, నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఆత్మని అనేది అర్థమైపోతుంది. సో ఎప్పుడు పరమాత్మ నాతోనే ఉన్నాడు అని అర్థమైపోతుంది. సో మనం క్వాలిటీలో 1, క్వాంటిటీలో డిఫరెంట్ అని అర్థమైపోతుంది. తర్వాత గురువు బోధ ఆర్ పరమాత్మని బోధ, మన ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మనం సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనేది తెలుసుకుంటాము. సో మనం ఆ సర్వీస్ చేస్తుంటాం. ఆయనకు విధేయంగా అంటే ఒబీడియంట్గా లేకపోతే మనం ఈ దీంట్లో ఈ మెటీరియల్ వరల్డ్లో పడిపోతాం. సో ఆయన విధేయతగా ఉంటే మనకి నాలెడ్జ్ నశించదు. ఈ మన స్మృతి వచ్చినది, ఈ మన ఏదైతే పునరుద్ధరించుకున్నామో మన నాలెడ్జ్ని, ఆత్మ స్మృతి, అది పోదు. అది నిలకడగా ఉండాలంటే భక్తి కంటిన్యూ చేయాలి. సో ఇది నాకు ఈరోజు భక్తి, విధేయత, గురు సేవ ఇవి చేసుకొని మన ఆత్మ స్మృతి ఈ మనం పునరుద్ధరించుకొని ఈ ముందుకు వెళ్తూ ఉండాలి, భక్తి కంటిన్యూ చేయాలి. ఈ భక్తి అనేది మనం శాశ్వతంగా మనం నిత్య దాచడం అని గ్రహించి శరీరాన్ని అది కాదు అనుకోవడం వల్ల మనం ఈ ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా స్టడీగా ముందు పోగలుగుతాం. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐ స్పీక్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ హర్ట్ ఆర్ మిస్టేక్స్ ఏదైనా ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ మీ యువర్ అసోసియేషన్, యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ అండి? సో నేను క్వశ్చన్స్ లేకుంటే Questions ఏం లేవు. Just again just a comment అండి. You did as usual. You prepared very well and presented very nicely, and it was yeah, it's a good preparation. I think you work very hard
to do this presentation. So thank you for that. And, yeah. And again, Guru, this ahankaram అనేది బాగా వస్తుంది అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. And we think, we are like, Bhagavan says we are same, but in the quality we are same, but not in the quantity, and also in so many other differences. Both Prabhuji, in the textbook, he has given so many other. So it's very important for human beings to realize, right, that we are Atma Swarupalu, but Aina Goda, we are not Paramatma as such, So that Visishta Advaitam అనేది క్లియర్గా దీంట్లో చెప్పారనమాట. బట్ అద్వైతం అనేది కూడా దీంట్లో కూడా చెప్పారు. అంటే వన్స్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్, then that is the very different state, but until then we are not, even after you realize, you as a devotee, you are always, how to have that surrendering and how to have that devotion and love, and and recognize. So it's a very, very educational. Chala thanks, Sandy. It's a very good. Thank you, Mataji, for sharing your views. సో నేను ప్రేయర్స్తో ఏం చేస్తాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద్ కీ జై. నేను ఫస్ట్ రికార్డింగ్ ఆపేసి ఐ టాక్ అబౌట్